తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుపరిపాలనకు చిరునామాగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్ని పూర్తి అవాస్తవమని, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్న కూటమి పాలనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారంటున్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలలు కావస్తుంది. 11 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజల మన్ననలు ఏ విధంగా పొందింది, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఉన్నారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దీర్ఘకాలికమైనటువంటి ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన ఘనత ఆయన దక్కింది. అదే స్ఫూర్తితో అయితే కనుక రాజకీయాల్లోకి రావడం, ఆ రాజకీయాల్లో కూడా తనకంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించినటువంటి చిరంజీవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి గారు నమస్కారం సార్. ఎలా అనిపిస్తుంది సార్? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తుంది. 11 నెలల సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజల మనల్ని ఏ విధంగా పొందారు? ముందుగా ఈ ప్రశ్న జవాబుగా. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలలు అవుతుందండి. ఈ 11 నెలల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది నేను చెప్పేదానికంటే ప్రజలే చెప్పగలరు. అది గత ప్రభుత్వం సంక్షేమం అని పేరు చెప్పి తాత్కాలికంగా డబ్బుల్ని డైరెక్ట్గా జేబులో వేసే కార్యక్రమాన్ని పెట్టింది. తద్వారా ఒక విధంగా ప్రజల్ని సోమరపోతులు చేసిందని చెప్పాలి. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రంలో మోదీ గారి కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు ఇప్పటికే రావడం జరిగింది. మన ఉత్తరాంధ్ర, మన ఉమ్మడి విశాఖ జిల్లాను చూస్తే మీరే చూశారు. నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ఆర్సిలర్ మెటల్ ఇనుముకు కర్మాగారం ప్రారంభోత్సవం కానీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కానీ ఇవన్నీ మీరు చూశారు. సుమారు 2 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు మన ఉమ్మడి విశాఖ జిల్లాకే వచ్చాయి. 5 లక్షల మంది పైగా ఉపాధి అవకాశాలు కూడా ఇవి కల్పించగలవు. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ని మరలా తీసుకురావడంలో, ఎంప్లాయ్మెంట్ని కల్పించడంలో, గత ప్రభుత్వం లూలు కంపెనీని మన ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం నుంచి బయటికి తరిమివేస్తే మరలా ఆ లూలు కంపెనీని ఉత్తరాంధ్రకి తీసుకురావడంలో మన ప్రభుత్వం ఎట్లా కృషి చేసిందో మీకు తెలుసు. గతంలో మన రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమలు అయితే బయటికి గెంటివేయబడ్డాయో తిరిగి మరలా అవన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్. ఆయన వస్తే ఎప్పుడు ఎవరిని వేధించడని, పరిశ్రమలు పెట్టేవారికి, ఉద్యోగాలు ఇచ్చేవారికి ఆయన ఎంకరేజ్ చేస్తారని చరిత్ర చెప్తుంది. మెట్ట ప్రాంతంలో ఉన్న రాళ్ళు రప్పలతో ఉన్న మాదాపూర్ సిటీని ఆయన హైటెక్ సిటీగా మార్చి భారతదేశానికి ఒక తలమానికంగా మార్చాడు. అది ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వాసులు కాదు, భారతవాసులే గుర్తించారు, భారతీయులే గుర్తించారు. ఆ బ్రాండ్ ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఆయన విజనరీ తత్వాన్ని గమనించి రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మొక్క వేసిన వెంటనే ఫలితాలు వెంటనే రావు, కొద్ది రోజులు వేచి ఉండాలి. ఈ 1 ఇయర్లో మీరు చూశారు, ఇంకొక 1 or 2 ఇయర్స్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయనేది అంకెలతో సహా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది. ఇదే అభివృద్ధి ఈ ధోరణి కానీ కొనసాగితే అద్భుతమైన ప్రగతి ఉంటుంది. మీరు నిన్నగాక మొన్న చూశారు, వృద్ధి రేటులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఇండియాలో 2వ స్థానానికి వెళ్ళిందంటే నిజంగా మనం చాలా సంతోషించాల్సిన అవసరం. ఏకపక్ష ధోరణి, కుళ్ళు కుతంత్రాలతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి శిలాఫలకాలను మళ్ళీ వీళ్ళు కూడా పునరుద్ధరిస్తున్నారు. ఇంక్లూడింగ్ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి చూస్తే కనుక ప్రాజెక్టులు, మిగతా ఇతరత్రాలు అన్నీ కూడా మేము వేసిన పునాదుల మీదే వీళ్ళు మళ్ళీ భవనాలు కడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తుంది. అంటే మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు నవ్వుతారా లేదా అనే విషయాన్ని కూడా మనం 1-2 సార్లు ఆలోచించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శిలాఫలకం వేసి మేము దాన్ని ప్రారంభోత్సవం చేస్తే, శంకుస్థాపన చేస్తే, ఆ రోజు ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉండగా మరలా అక్కడ భోగాపురం విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరలా భోగాపురం విమానాశ్రయానికి మరలా ఆయన కూడా ప్రారంభోత్సవం చేసి ఆ రోజు చెడుగా విమర్శించిన వ్యక్తే ఈరోజు భోగాపురం దేశానికే తలమానికం అని అన్నాడు. అంటే శిలాఫలకం వేసిన తర్వాత 2వసారి శిలాఫలకం వేసే చరిత్ర తెలుగుదేశం పార్టీది కాదది, అది వైసీపీ ప్రభుత్వం అందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక పోలవరం విషయానికి వస్తే 2019 వైసీపీకి అధికారం అప్పచెప్పే నాటికి 73% పోలవరం ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 1% కూడా పెంచకుండా ఉన్న డయాఫ్రమ్ వాళ్ళని కూడా నాశనం చేసిన ఘనత
వైసీపీ ప్రభుత్వం అంది. ఇది నేను కాదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తయి ఉంటే ఉత్తరాంధ్ర సస్యశ్యామలమై ఉండేది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కరువు రహిత రాష్ట్రంగా అభివృద్ధి చెంది ఉండేది. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలా కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేసే చరిత్ర కానీ సంస్కృతి కానీ తెలుగుదేశం పార్టీది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు. ఆయన ఎప్పుడు కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ చేపట్టడు. ఆయన టార్గెట్ ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించాలనుకుంటారు, కొంతమంది అధికారంలోకి వచ్చి చరిత్రలో తనకంటూ పేరు మిగిలిపోవాలనుకుంటారు. ఈ రెండో వర్గానికి చెందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి పునాదులు ఏ విధంగా వచ్చేస్తే డిఎస్సి గురించి మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎందుకంటే మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు చాలా వరకు కూడా చాలా హామీలు ఇచ్చున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సందుకు కూడా మీరు పెట్టున్నారు. ఎంతవరకు వచ్చింది? గతంలో 2019, 14, 19 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సి తీసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిఎస్సీలు తీస్తే 11 డిఎస్సీలు ఒక తెలుగుదేశం పార్టీయే తీసిందండి. ఆ టైంలో 2018, 18, 19 టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే మీరు డిఎస్సి 10,000 ఇస్తారా, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి తీస్తామని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి మరలా 2024లో ఎన్నికలకు వెళ్ళే ముందు 8,000 పోస్టులతో ఓ దగా డిఎస్సిని విడుదల చేశాడు. అది కూడా తప్పుడు డిఎస్సిని విడుదల చేశాడు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం డిఎస్సిపై పెడతామన్నారు. తత్ఫలితంగా మేము 2024 జూన్లో చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది. ఈ డిఎస్సిలో భాగంగా ఇప్పటికే మేము ఒకసారి టెట్ను నిర్వహించడం జరిగింది. ఇక డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే టైంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల మళ్ళీ ఎస్సీ వర్గీకరణ ఇష్యూ అనేది తెరపైకి వచ్చింది. అది కూడా మేము అసెంబ్లీలో మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ కూడా 2 సభలు కూడా ఆమోదించాయి. అది ఇంకొక వారం రోజుల్లో క్లియర్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము 16,347 పైచీలకు ఉన్న టీచర్ పోస్టులు తీయడానికి చిత్తశుద్ధితో ఉన్నాము. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూడా రేపు జూన్, జూలై నెలకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి మేము పాఠశాలకి కొత్త ఉపాధ్యాయులు పంపిస్తామని చెప్పారు. అలా పంపించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మోసం చేసే ప్రభుత్వం ఎన్డీఏ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. ఇది ప్రజలు గమనించాలని నేను చెప్తున్నాను. సార్, చివరగా అవిశ్వాస తీర్మానంపై సందిగ్ధత అయితే కనుక విశాఖ నగర వాసుల్లో ఉంది. మేయర్ ఎవరు, లేదంటే ఇదే మేయర్ కొనసాగుతారా, లేదంటే కూటమి ప్రభుత్వం కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా తమ ముగ్గులో దించుకుంటుంది, భయపెడుతూ తీసుకెళ్తుంది, కాబట్టి వాళ్ళు కూడా మద్దతిస్తారని చెప్పి నిన్న మొన్న కూడా ఆరోపణలు వచ్చింది. భయపెట్టడం అనే కల్చరు, అనే సంస్కృతి మా తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటే, ఏ నాయకత్వాన్ని కోరుకుంటే, కార్పొరేటర్లు ఏ ప్రభుత్వం బాగుంది అని అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తే మారొచ్చేమో కానీ మేము ఎవరినో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అట్లాంటి సంస్కృతి మాది కాదు. మా ప్రభుత్వం ఈ 11 నెలల్లో పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు, కార్పొరేటర్లు చూశారు, రాజకీయ నాయకులు చూశారు. మా పాలన నచ్చి వారంతటా వారు వచ్చి ఓటు వేస్తే మేము స్వీకరిస్తాం తప్ప ఒకరిని భయపెట్టాల్సిన అవసరం కానీ అలాంటి పరిస్థితి కానీ మా పార్టీకి, మా ప్రభుత్వానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూసాం కదా, మొత్తం మీద చూస్తే కనుక గడిచిన 11 నెలలుగా కూడా అభివృద్ధి అయితే కనుక ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరిగింది. అభివృద్ధి సంక్షేమం కూడా 2 కళ్ళుగా భావించి ఇటు కూటమి ప్రభుత్వం అయితే కానీ ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. మరో ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వం హయాంలో చూసుకుంటే అంటే సుమారు 5 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధి ఎంత మేర జరిగిందో, అదేవిధంగా ఈ 11 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత మేర జరిగిందో ప్రజలే గమనించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతులో ఉన్నారు. రానున్న ఎన్నికలు ఎటువంటి ఎన్నికలు వచ్చినా సరే తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం సాధ్యం అని చెప్పి చిరంజీవి గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.